దిగుచుడు ఏమైందో? మనకేనా పంచర్? వెనకాల స్టెప్ ఉంది, మార్చు. ఏయ్ ఆగండ్రా. పట్టుకోరా నా కొడుకుల్ని, చావలేదు వాళ్ళు. వదలకు, పరిగెత్తు. చెప్పురా ప్రవీణ్. నమస్తే అన్న. అయ్యేలా ఉన్నారన్నా? తెలిసిందేగా, బిజీగా ఉన్నాడు. ఏంటి విషయం? అదేనా, ఎల్లుండి తమ్ముడు బర్త్డే ఉంది, గిఫ్ట్ కొనిచ్చాలి, అందుకే ఫోన్ చేశాను. ఆకుని చెప్పు, ఏంటి విషయం? ఏయ్, చిన్నది కాదు కానీ పెద్ద పనే. అయ్యో, కొత్త కుర్రాళ్ళు కావాలా? మనకు తెలిసిన వాళ్ళు, మనం తెలిసిన వాళ్ళు వద్దు, కొత్త వారు కావాలా. రేపటికంతా కుర్రవాళ్ళు వాళ్ళ డీటెయిల్స్తో అయ్యే దగ్గర ఉంచు. మరీ రేపంటే కష్టం కదనా? ప్రవీణ్, స్పాట్లో 25,000 ఇప్పిస్తా. అయితే ఫిక్స్ అన్న. బైక్ ఉంటే కొద్దిగా ఇంకా ఫాస్ట్ చేయొచ్చు అనుకుంటాను. అరగంటలో బైక్ 3,000 నీ ఖర్చులు పంపిస్తా. అయితే ఓకే అన్న. నువ్వు ఎక్కడుండవు చెప్పు. ఎయిర్పోర్ట్ దగ్గర విఎస్ఎస్ గార్డెన్స్నా? ఇంకా రాలేదు. హలో రే. చెప్పన్నా. ఉన్నారా మన కుర్రాళ్ళు? దేనికన్నా? ఇప్పుడు ఏమన్నా పని ఉందా? అదేరా, ట్రాన్స్పోర్ట్కి. ఇప్పటికిప్పుడు అంటే కష్టం అన్నా. మన వాళ్ళు 2-3 రోజులు టైం కావాలి నాకు. 2-3 రోజులు అంటే రే, ఒక్కొక్కరికి 5,000 ఇప్పిస్తాను రా. అంటే అన్నా గంట సేపు పని అంతే, ఎక్కువ లేదు. అన్నా ఇప్పుడైతే కాదులేనా, ఉంటా. సరే పెట్టరా. ఏం తమ్ముడు? ఏదో పని ఉందన్నారు కదనా? బండి వచ్చా? వచ్చాను. నాకు పెద్ద బండి. పెద్ద బండి అంటే మా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. పని ఉంది, ఎర్రచందనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. 1 గంట సేపు పని ఉంటుంది. మనిషికి 5,000 ఇప్పిస్తాను. సరేనా? చేస్తారా? చేస్తాంనా. ఈ పనికి భయపడకూడదు. ట్రాన్స్పోర్ట్ చేయాలి. నేను నీకు ఒక అడ్రస్ ఇస్తాను, రేపు అక్కడికి వెళ్ళు. నేను వస్తానులే అక్కడికి. సరేనా? రేపు కలుస్తారు కదా, ఇంకా వచ్చేనా? రే, గానుగపేటకు వచ్చాను రేపు. అయ్యా, అయ్యా, వాడెక్కడా? 10 నిమిషాల్లో వస్తాడంటయ్యా. మాణిక్యం, ఏం వస్తాడంటయ్యా 10 నిమిషాల్లో. రాయ్, సరుకు చిత్తూరు నుంచి తమిళనాడు చేరాలంటే మనకున్న మెయిన్ ఇబ్బంది పేరుపల్లి చెక్ పోస్ట్. డ్రైవరోడు, ఇది పేరుపల్లి చెక్ పోస్ట్. జాగ్రత్త విను. జిల్లా వ్యాప్తంగా ఇవాళ శ్రీ దైవదూత స్వామీజీ గారి ప్రచార రథాలు బయలుదేరుతాయి. రథం వెనక మన వాహనం పెట్టండి. స్వామీజీ కటౌట్లతో వాహనాన్ని నింపేయండి. భక్తుల ప్రసాదాలు పంచేయండి. అదే సమయంలో మనాళ్ళు వేప దొంగలతో వచ్చి పోలీసులతో గొడవ పెట్టుకుంటారు. ఆ టైంలో మీరు సరుకుతో ఎస్కేప్ అయిపోండి. అక్కడ మన వాళ్ళు వచ్చి సరుకు మార్చుకుంటారు. మాణిక్యం,
రే నువ్వేదో ట్రాన్స్పోర్ట్ అన్నావు, వాడేదో ఎర్రచందనం అన్నాడు. అదేరా ఎర్రచందనం ట్రాన్స్పోర్ట్. మరి ఏరినా ఎలా? దాన్ని ట్రాన్స్పోర్టింగ్ అన్నారా, దాన్ని స్మగ్లింగ్ అంటారు. దీనికి నేను రానుపో, దీనికి నేను ఒప్పుకోనరా. ఏం నువ్వు? రే నోరు మీరా, ఎర్రచందనం మన సంపద, దీనికి నేను ఒప్పుకోను. ఎర్రచందనం ఎంత విలువైందో తెలుసారా నీకు? మన దేశం నుండి చీప్గా ఇలా దొంగగా తీసుకెళ్లి కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. అందరూ కాస్మెటిక్స్, ఇంటీరియర్ డిజైన్లు మాత్రమే అనుకుంటున్నారు, కానీ దాని హెర్బల్ వయాగ్రాల్లో కూడా యూజ్ చేసి చాలా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం దీన్ని డైరెక్ట్గా అమ్మితే మన రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉండదు. ఆటోమేటిక్గా మన రాష్ట్రానికి ఉద్యోగాలు, పరిశ్రమలు వస్తాయి. డబ్బు ఆశ చూపించి క్రైమ్లోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు. దీనికి నేను ఒప్పుకోను. నమస్తే నా మాణిక్యం అన్న. నమస్తే. అయ్యా ఉంటానయ్యా. నీకేమైనా మెంటలా? అవతల పోలీసులు రా, క్రైమ్స్ని అదుపు చేయడానికి ట్రైన్ అయ్యి వచ్చిన పోలీసులు మనం పట్టుకోలేరనుకున్నావా? షూట్ ఆన్ సైట్ జరిగినా అడిగే వాళ్ళు లేరురా. అంత క్రైమ్ ఈ స్మగ్లింగ్. ఇప్పుడు మనమే దొంగలా దోచిపెడుతుంటే ఇంకెప్పుడురా మనం బాగుపడేది? మన తర్వాత వాళ్ళు ఎప్పుడురా బాగుపడతారు? ఇప్పుడు ఏం చేద్దాంరా? వెళ్ళి చెప్పేద్దాంరా. ఒప్పుకుంటారా? ఏం చేస్తున్నారు రా? డబ్బు అందింది. అనయ్య నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటన్నా ఇక్కడ? అన్న వీడియో అన్న డ్రైవర్. అంటే వీళ్ళకి స్మగ్లింగ్లో పురుగులిపింది నువ్వేనా అన్నా? అది కాదు మహి, ఇదంతా నీకోసమేరా. అన్నా జీవితంతో ఆట ఆడతావా? వెళ్దాం పదా చెప్దాం. రే మహి ఆగరా రే. మహి ఇదంతా నీకోసమే రే, ఆగరా రే, చంపేస్తారా రే మహి. వద్దురా రే మహి, ఉండరా రే మహి, ఆగ. మళ్ళీ వచ్చావు. మేము ఈ పాడు పని చేయమయ్యా. అయ్యా వీడు నా తమ్ముడయ్యా, వీడి పని చేయలేడయ్యా. నేను వీళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు తీసుకొస్తానయ్యా, ప్లీజ్. పాడు పనా? ఈ పాడు పని చేయకపోతే నాకు నెక్స్ట్ కాంట్రాక్ట్ రాదు. అంటే నా నష్టం కోట్లల్లో. తమ్ముడు ప్రేమ డబ్బా? ప్రేమే. మాణిక్యం పంపించే అందరినీ. రేయ్ 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 రే మహి, రేయ్ మహి, రేయ్ రేయ్ మహి, రేయ్ రేయ్ మహి, రేయ్ రేయ్ రే మహి. లేరా వెళ్దాం రే. లేరా ఒక్క నిమిషం. ఏరా ఎన్ని రోజులు ఈ రకమైన సంపాదనతో పెంచావా అన్న? అన్న చెట్లను ఎందుకన్నా చంపుతారు? అవి ఏం చేశాయన్న? అవి మహా అంటే ఒక గ్లాస్ నీళ్ళు అడుగుతా అన్న, అవి ఇవ్వలేవా అన్న? చందనం సంపద అన్న, రేయ్ వాటిని చంపొద్దన్నా, రేయ్ కాపాడన్నా, వాటిని చంపొద్దన్నా. మహి నువ్వు నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను, ఇదేనా అన్నా? రేయ్ వద్దు మహి, రేయ్ మహి వెళ్దాం మహి. రోజులుగా మారితే నాకు అదే చాలన్నా. రేయ్ నువ్వు ఇచ్చే గిఫ్ట్ నాకు అదే. వాళ్ళందరినీ పట్టించి నువ్వు అప్పుడు మారను. అదే నాకు ఇచ్చే గిఫ్ట్. సరే మహి, సరే. ప్రూవర్గా మరి ఎర్రచంద్రం ముఠాన్ని పట్టించిన ప్రవీణ్. ఎర్రచందనం మన జాతి సంపద. ఈ సంపదని ఇలా కొల్లగొడుతూ వెళితే భావితరాలు మనల్ని ఎంత మాత్రం క్షమించవు. నెత్తుటి కూటితో సమానమైన ఇలాంటి సంపద కంటే చెమటోటి సంపాదించి తాగే గంజైన పాయసంతో సమానం. చెట్లు మన ప్రగతికి మెట్లు. మన కోసం సమస్తం ఇచ్చే చెట్లను మనం చేస్తున్నదేమిటి? వాటి రుణం తీర్చుకోపోగా అడ్డంగా నరికేస్తున్నాం. వద్దు, వద్దే వద్దు. ఈ చెట్ల అక్రమ నరికివేతను అరికడదాం. భావితరానికి బంగారు భవిష్యత్తునిద్దాం. అంతేకాదు, కష్టించి పనిచేసే వారికి బోలెడని అవకాశాలున్న మన విశాల వాతావరణంలో ఇలాంటి నీచ సంపాదనకు పాల్పడే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీరు నరికేది కేవలం ఒక చెట్టును మాత్రమే కాదు, మీ బంగారు భవిష్యత్తును మీరే నరికేసుకుంటున్నారు. అందుకే ఇకనైనా ఈ చెట్ల నరికివేతను అరికడదాం. వృక్ష విలాపానాన్ని ఆపేద్దాం.